డియర్ ఫ్రెండ్స్, అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మీరు వీడియోస్ను ఆదరిస్తున్నందుకు, అదేవిధంగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం మరొక ముఖ్యమైన సిద్ధాంతంని ఈరోజు మనం తీసుకుందాం. ఏంది అంటే ఈ వైగాట్స్కి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. అదే రకంగా దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమని పేర్కొంటారో అంటే వైగాట్స్కీస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. సో ముఖ్యంగా మనందరికీ తెలిసిందే మిత్రులారా, ఈ యొక్క సిద్ధాంతాలు అనేవి చాలా ముఖ్యమైనవి. కంపల్సరీ క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. మీ అందరికీ తెలిసిందే. అవి అభ్యసన సిద్ధాంతాలు కావచ్చు, మూర్తిమత్వ సిద్ధాంతాలు కావచ్చు, లేదా సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాలు కావచ్చు, లేదా ప్రజ్ఞా సిద్ధాంతాలు కావచ్చు. ఈ అంశంలో ఉన్న సిద్ధాంతాలకు వెళ్ళి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తున్నాయి. మనం పల్స్ దొరకబట్టుకోవాలి. క్వశ్చన్ పేపర్ కనుక పల్స్ దొరకబడితే మీరు చాలా ఈజియెస్ట్గా మార్క్స్ స్కోర్ చేస్తారు. సైకాలజీ చాలా స్కోరింగ్ సబ్జెక్ట్, మీకు తెలిసిందే. చాలామంది పిల్లలు చెప్తుంటారు, సార్ మేము చాలా స్కోర్ చేస్తాం. ఈ మధ్యకాలంలో సీటెట్ రాసిన మిత్రుడు, కాలేజీ విద్యార్థి ఫోన్ చేసి చెప్తున్నాడు, నల్గొండకి వెళ్ళి ఫోన్ చేసి చెప్తున్నాడు, సార్ నేను మీ సబ్జెక్ట్లో క్వాలిఫై అయినా సార్, నాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి సార్ అని చెప్తున్నారు. చాలా సంతోషం. మేము చెప్పేది కొంచెమే, అది మీ గొప్పదనం మాకు ఆపాదించడం అనేది మీ గొప్పదనం కిందే వస్తుంది. బట్ ఏదైనా సైకాలజీ ద గ్రేట్ సబ్జెక్ట్. సో తప్పనిసరిగా మీ అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి, ఈ యొక్క టోటల్ సిలబస్ను మీకు తెలిసిందే టోటల్గా 3గా డివైడ్ చేశారు టెట్ సిలబస్ను. అందులో ఒకటి మన లర్నింగ్, ఒకటి అదేవిధంగా వికాసం చైల్డ్ డెవలప్మెంట్ రెండవది, మూడో దాన్ని కనుక తీసుకున్నట్టయితే మనకు పెడగాజీ అని చెప్పేసి చేశారు. ఇందులోపట ఈ యొక్క శిశు వికాసం చైల్డ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ఇది మనకు చాలా పెద్ద అనేక అంశాలను క్రోడీకరించారు, ఒకే దాంట్లో పెట్టారు. మనం మొదటికెళ్ళి అనుకుంటున్నాం, ఇలాగ 15 మార్క్స్ మినిమం స్కోర్ అవుతుంది, ప్లస్ ఇంటర్లింక్ ఉంటుంది. దేనికి? పెడగాజీకి. అంటే ఒక సబ్జెక్ట్ ఇంటర్లింకే, మీకు తెలియంది కాదు. సో అలాంటి ఒక ముఖ్యమైన అందులో ఉన్నాము. చాలా వరకు సిద్ధాంతాలు కంప్లీట్ చేసుకుంటున్నాం. మిత్రుడు కూడా రిమైండ్ చేస్తున్నారు, సార్ ఈ సిద్ధాంతం ఇంకా కవర్ కాలేదు, పియాజే సంజ్ఞానాత్మక వికాసం సిద్ధాంతం చెప్పారు, సరే ఇది కూడా ఉంది కదా సిలబస్లో అన్నారు. తప్పనిసరిగా థ్యాంక్ యూ. మామూలుగా శివాజీ అనే మిత్రుడు నాకు రిమైండ్ చేశారు. మేము కూడా విజ్ఞప్తే, ఏదైనా నేను మీకు ఇంకేదైనా ఈ విషయం చెప్పాలి సార్, ఇది కవర్ చేయాలి సార్ అని దయచేసి మీరు మాకు సజెస్ట్ చేయండి కామెంట్ బాక్స్లో. తప్పనిసరిగా మీకు ఏది అవసరమో తప్పనిసరిగా దానికొని ముందుకు వెళ్దాం. ఓకే, ఈరోజు ముఖ్యమైన సిద్ధాంతం వైగాట్స్కి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే వైగాట్స్కీస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ, లేదా థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. మనకు తెలుసు సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాల్లో ప్రీవియస్గా మనం పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని పూర్తి చేసుకున్నాం, అవునా కదా? సో అలాంటిది ఒక ముఖ్యమైన సిద్ధాంతం. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ప్రధానంగా 2గా మనం పరిగణిస్తాం. అందులో ఇది ఒకటి ఏంటి అంటే వైగాట్స్కి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, కాగ్నిషన్ మళ్ళొక్కసారి కొంచెం మనం చూద్దాం. వాట్ ఈజ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, వాట్ ఈజ్ కాగ్నిషన్? సంజ్ఞానాత్మకత అంటే తనను తాను, బిడ్డ తనను తాను, తన పరిసరాలను ఆలోచించి అవగాహన చేసుకునే సామర్థ్యానికే ఏమంటారంటే కాగ్నిషన్ అంటారు, సంజ్ఞానాత్మకత అంటారు. మరి సంజ్ఞానాత్మక వికాసం అంటే ఏంది? సంజ్ఞానాత్మక వికాసం అంటే ప్రజ్ఞా వికాసమే, డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఎందుకంటే మనకు వేరే ఏదో కాదు, సబ్జెక్ట్ మీద డెప్త్ తెలవాలి అంటే మళ్ళీ ఒకసారి బేసిక్స్కు పునర్దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది, రివిజిట్ చేయాల్సి ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. ఏదైనా ఇక్కడ ఈ విధంగా వైగాట్స్కి ఈ యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి ఇంకొక పేరేం పేరు అంటే సాంఘిక సాంస్కృతిక నిర్మితివాదం అంటారు. మరొకసారి చూడండి, ఈ యొక్క వైగాట్స్కి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి గల మరొక పేరు సాంఘిక సాంస్కృతిక నిర్మితివాదం, లేదా దీన్ని ఏమంటారు సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం అని పేరు. సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం లేదా డెవలప్మెంట్ అని కూడా అంటారు. సోషియో కల్చరల్ డెవలప్మెంట్ అని పిలుస్తారు, కానీ జనరల్గా మాత్రం సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం అంటారు. సాంఘిక సాంస్కృతిక నిర్మితవాదం. క్వశ్చన్ ఎట్లనే రావచ్చు ఏంటంటే వైగాట్స్కి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి గల మరొక పేరేంటిది? అందులో ఏమని వేయచ్చు. అందులో తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాంఘిక సాంస్కృతిక నిర్మితవాదం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఏం చెప్పారు? ప్రధానంగా కీలకమైన అంశం ఏంటిది ఒకసారి మనం చూద్దాం. ఏమంటారు చూస్తుంటా, శిశువు తన సాంఘిక సాంస్కృతిక పరిసరాలతో జరిపే ప్రతిచర్యల వల్ల శిశువులో సంజ్ఞానాత్మక వికాసం జరుగుతుంది.
సో కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందని వీరి యొక్క వాదన, వీరు ఎట్లా తెలిపారంటే శిశువు తన సాంఘిక సాంస్కృతిక పరిసరాలలో, సాంఘిక పరిసరాలు మనందరికీ తెలిసిందే, సాంఘిక పరిసరాలు అంటే కుటుంబం, అవునా కదా, ఇరుగు పొరుగు కావచ్చు, లేకపోతే బడికి వస్తే స్కూల్, పాఠశాలకు వచ్చినాక పాఠశాల పరిసరాలు అవుతాయి. ఈ విధంగా మామూలుగా పండగలు కావచ్చు, తర్వాత ఇరుగు పొరుగు బంధువుల ఇళ్ళకు వెళ్తుంటాం, మ్యారేజెస్ కావచ్చు, ఏదైనా ఎనీ ఫంక్షన్స్ అంటే ఈ విధంగా చూస్తే తన సాంఘిక సాంస్కృతిక పరిసరాలలో జరిపే ప్రతిచర్యల వల్ల, చూడండి చాలా చాలా ఇంపార్టెంట్, ఇంటరాక్షన్స్ అంటారు, జరిపే ప్రతిచర్యల వల్ల, వెరీ కీలకమైన పదాలు ఇవి. ఇంటరాక్షన్స్ అంటారు, జరిపే ప్రతిచర్యల వల్ల శిశువులో సంజ్ఞానాత్మక వికాసం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇది బేసిక్ పునాది అన్నట్టు. ఇంటరాక్షన్స్ ఏవైతే ఉంటాయో శిశువు జరిపే ప్రతిచర్యల వల్లే ఈ సంజ్ఞానాత్మక వికాసం జరుగుతుంది అనేది కీలకమైన పాయింట్. వీటిని మనం ఏంటంటే డీటెయిల్గా మనం ఇందులో నేర్చుకుందాం. ముఖ్యంగా ఈ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో చూడండి మనం ముఖ్యమైన అంశాలు, ఒకటి ఏంది ప్రతిచర్యలు, ఇంటరాక్షన్స్ అనే అంశాన్ని గురించి డిస్కస్ చేస్తాం. అదేవిధంగా రెండవ అంశం ఏంటి అంటే MKO అంటారు, మోర్ నాలెడ్జబుల్ అదర్స్, ఎక్కువ జ్ఞానవంతులు అంటారు. అదేవిధంగా మూడవ అంశం ఏంటంటే స్కఫోల్డింగ్ అంటారు. స్కఫోల్డింగ్ అంటే ఏంటి చూద్దాం, దీన్ని ఏమంటున్నారు, టెంపరరీ సపోర్ట్ అంటున్నారు, స్కఫోల్డింగ్. అదే రకంగా నాలుగవది ఏంటంటే ZPD, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, దీన్ని సామీప్య వికాస ప్రదేశం అంటారు. చాలా క్రిటికల్ ఇవి, చాలా చాలా చూస్తే వెరీ సింపుల్, ఆ వర్డ్స్ గుర్తుంటే చాలు ఈ యొక్క దాని అర్థమైతే ఈ సిద్ధాంతం మనకు మొత్తం అర్థమైనట్టు. ఒకసారి చూద్దాం మళ్ళొకసారి. ఇందులో ఉండే ముఖ్యమైన అంశాలు ఏమిటి, ఒకటి ప్రతిచర్యలు, వీరు వాడిన పదాలు ఇంటరాక్షన్స్ అన్నారు. అదే రకంగా తీసుకున్నట్టయితే రెండవది ఏంది MKO, మోర్ నాలెడ్జబుల్ అదర్స్, ఎక్కువ జ్ఞానవంతులు. అదేవిధంగా మూడవది తీసుకుంటే స్కఫోల్డింగ్, టెంపరరీ సపోర్ట్. అదే రకంగా నాలుగవది తీసుకుంటే ZPD అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, లేదా దీన్ని ఏమంటున్నారంటే సామీప్య వికాస ప్రదేశం. అదేవిధంగా ఈ సిద్ధాంతానికి ఇంకొక ముఖ్యమైన అంశానికి ఉంది, మనందరికీ తెలిసిందే ఏంటి అంటే NCF 2005 మనందరికీ తెలిసిందే, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. ప్రస్తుతం పాఠ్యపుస్తకాలన్నీ కూడా జనరల్గా దేని మీద ఉన్నాయంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఆధారంగానే మామూలుగా ఈ టెక్స్ట్ బుక్స్ అనేవి రూపొందించడం అనేది జరిగింది. ఇది మర్చిపోద్దు, NCF 2005. వారు చెప్పిన చాలా ప్రధానమైన విషయం ఏంటి అంటే జ్ఞాన నిర్మాణం అన్న పదం వాడారు, నాలెడ్జ్ కన్స్ట్రక్షన్. దానికి అది అర్థం కావాలంటే ఇది అర్థమైతే అది సులభంగా అర్థమైంది. పదం చూడండి, వాళ్ళు ఏమన్నారు, నాలెడ్జ్ కన్స్ట్రక్షన్, జ్ఞాన నిర్మాణం అన్నారు. ఆ పదం దయచేసి గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్కసారి అడుగుతుంటారు ఏంటిది, జ్ఞాన నిర్మాణం, నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అన్నారు. చూడండి చాలా కీలకమైన పదాలు, జ్ఞాన నిర్మాణం, నాలెడ్జ్ కన్స్ట్రక్షన్. అందులో ఇప్పుడు కూడా ప్రధానంగా వారు చెప్పింది ఏంటంటే ఏం సహాయపడతాయంటే ప్రతిచర్యలు అన్నమాట. ఇంటరాక్షన్స్ అన్న పదం చాలా కీలకమైన పదం మనకు. ఇప్పుడు అందుకే పెడగాజీ లోపల కూడా ఈ ఇంటరాక్షన్స్ అంటే చాలా అత్యంత కీలకమైన పదం. ఇక్కడ నేర్చుకున్నా మనకు ఇంకో దగ్గర ఉపయోగపడుతుంది. ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే NCF ఏమొస్తుంది అంటే 2005 జ్ఞాన నిర్మాణం అంటే పిల్లలు జ్ఞాన నిర్మాణం చేసుకునేటట్టు చేయాలి, తమకు తామే అంటే అనుభవాలను మామూలుగా పొందేటట్టు చేయాలి అంటారు. అందుకే క్వశ్చన్ ప్రీవియస్ కూడా ఫ్రేమ్ అయింది పోయినసారి DSలో, ఏంది NCF ఏమని చెప్తుంది, టీచర్ సెంట్రికా, చైల్డ్ సెంట్రికా, సబ్జెక్ట్ సెంట్రికా అని అడిగారు. అంటే ఇక్కడ ఏముంది, జ్ఞాన నిర్మాణం చేసుకోవాలి, బిడ్డ జ్ఞానాన్ని నిర్మించుకోవాలి అంటే ఏమన్నట్టు అంటే సబ్జెక్ట్ సెంట్రిక్. దయచేసి మళ్ళీ మనం మర్చిపోవద్దు, బిట్ మనకు అక్కడ తీసుకున్నాం. ఎక్కడైనా మనం జనరల్ ఎక్కడికి పోతాం, చైల్డ్ సెంటర్డ్ అనే పోతాం, మనం పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ NCF గురించి మాట్లాడేటప్పుడు డీటెయిల్గా చూద్దాం. అయినా ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి క్వశ్చన్ ఇక్కడ సహాయపడుతుంది. ఇదేంటంటే పిల్లవాడికి జ్ఞాన నిర్మాణం అన్న పదం వాడారు, దయచేసి మనం మర్చిపోవద్దు. అందుకే దీన్ని ఏమంటారంటే సబ్జెక్ట్ సెంట్రిక్ అని అంటారు మనకు. ఓకే, సరే, ఇదేనా మళ్ళీ సందర్భంలో వివరంగా చూద్దాం. ఇక వీరు చెప్పిన ప్రధాన అంశాలకు మనం వెళ్దాం. ఒకటవది ఏంటంటే ప్రతిచర్యలు, ఇంటరాక్షన్స్ అన్న పదం వాడారు. ఏంటిది ఇంటరాక్షన్స్, ప్రతిచర్యలు ఏంటిది అంటే బిడ్డ చూడండి, సాంఘిక సాంస్కృతిక నిర్మితవాదం, సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం అన్నారు.
అంటే శిశువు తన సాంఘిక సాంస్కృతిక పరిసరాలలో జరిపే ప్రతిచర్యల వల్ల శిశువులో సంజ్ఞానాత్మక వికాసం జరుగుతుంది. చాలా కీలకమైన వర్డ్స్. ఏంటిది, ఎట్లా మరి ప్రతిచర్యలు బిడ్డ తన సాంఘిక సాంస్కృతిక పరిసరాల్లో ఎట్లా జరుగుతారు, ఇంటరాక్షన్స్ ఎట్లా అవుతాయి అంటే మనందరికి తెలిసిందే సాంఘిక పరిసరాలు. సాంఘికం అంటే చూస్తాం కుటుంబం, మనందరికి తెలిసిందే. సొసైటీలో తీసుకున్నట్టయితే ఇక్కడ ఏంది, ఫస్ట్ వన్ తీసుకుంటాం కుటుంబం వస్తుంది, అదేవిధంగా ఇరుగు పొరుగు, అదేవిధంగా పాఠశాలకు వచ్చినాక పాఠశాల, కుటుంబం, ఇరుగు పొరుగు, నైబర్స్, అదేవిధంగా స్కూల్, పాఠశాల. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి కుటుంబంలో కూడా బిడ్డ ఎవరితోటి ఇంటరాక్ట్ అవుతాడు, భాష ఎక్కడొస్తుంది ఒకసారి ఆలోచిద్దాం. ఇంటి దగ్గరనే కదా, తల్లితోటి, తండ్రితోటి, అక్క చెల్లెళ్ళు, అన్నలతోటి మామూలుగా బిడ్డ ఇంటరాక్ట్ కావడం అనేది జరుగుతుంది. అమ్మమ్మ కావచ్చు, తాత కావచ్చు, వాళ్ళతోటి జరిపి ప్రతిచర్యల వల్ల భాష ఎట్లా డెవలప్ అయితే చూడండి. అక్కడ కూడా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఆటలు ఆడుకుంటారు కదా, వాళ్ళతోటి కావచ్చు. మరి ఏం చేస్తారు, ఇంటరాక్షన్స్ అంటే ఏంటి, ప్రతిచర్యలు అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఏంటి, మాట్లాడడం కావచ్చు, చూడడం కావచ్చు, వినడం కావచ్చు, పనులు చేయడం కావచ్చు, లేదా ఆడడం కావచ్చు, పిల్లలు ఏదైనా కూడా ప్లేయింగ్ కూడా ఇంటరాక్ట్. పిల్లలు చూడండి, చిన్న చిన్న పిల్లలు ఆడుతుంటారు, ప్లే అంటారు, సాలిటరీ ప్లే, ఏకాంతర క్రీడ అంటాం, సమాంతర క్రీడ అంటాం, సహకార క్రీడ అంటాం, అవునా కదా. ఆ విధంగా ఆటలతోటి మామూలుగా పిల్లలు ఎట్లా ఇంటరాక్ట్ అవుతారు, ఇక్కడ తల్లి చేత, తండ్రి చేత, అన్నలు, అక్కలు, తాత, అమ్మమ్మ చేత ఏమవుతుంది అంటే బిడ్డ ఇంటరాక్ట్ అవుతాయి. మాట్లాడడం కావచ్చు, చూడడం కావచ్చు, వినడం కావచ్చు, పనులు చేయడం కావచ్చు, ఆడడం కూడా కావచ్చు, అవునా కదా. సో ఈ విధంగా ఇంటరాక్షన్ అనేది దేనికి సహాయపడుతుంది అంటే బిడ్డ లోపల కాగ్నిటివ్ డెవలప్మెంట్కు, సంజ్ఞానాత్మక వికాసానికి సహాయపడుతుందని చెప్తున్నారు. కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఏంటిది, మామూలుగా నథింగ్ బట్ ప్రజ్ఞా వికాసం అంటే ప్రజ్ఞా వికాసమే సంజ్ఞానాత్మక వికాసం. అంటే ప్రజ్ఞా వికాసం అంటే బిడ్డలో అవగాహన చేసుకునే సామర్థ్యం, తనను గురించి, తన పరిసరాలను గురించి ఆలోచించి అవగాహన చేసుకునే సామర్థ్యాన్ని మనం ఏమంటున్నాము అంటే సంజ్ఞానాత్మక వికాసం అంటున్నాం. అవగాహన చేసుకునే సామర్థ్యం, సర్దుబాటు చేసుకునే సామర్థ్యం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యమే వీటిని ఏమంటారంటే ప్రజ్ఞ అంటారు. అవి కీలకం, అంటే దాని కింద ఇంటర్లింక్ ఉంది కాబట్టి మళ్ళీ అది వేరే ఇది వేరే కాదు. మరి ఎట్లా డెవలప్ అవుతుంది ప్రజ్ఞా వికాసం అంటే ఇండైరెక్ట్గా సంజ్ఞానాత్మక వికాసం అంటే ఈ విధంగా ప్రతిచర్యలు జరపడం వల్ల భాష డెవలప్ అయితే ఎట్లా అవుతుంది, వింటారు, పిల్లలు వింటారు, మామూలుగా మళ్ళీ ప్రతిస్పందిస్తారు, వినడం, మాట్లాడడం. అదేవిధంగా మామూలుగా చిన్న చిన్న పనులు చేస్తుంటారు, ఇంటరాక్ట్ అవుతారు, అమ్మమ్మతోటి వాళ్ళతోటి ముచ్చట్లు పెడుతుంటారు, స్నేహితులతోటి మాట్లాడుతుంటారు, ఆడుతుంటారు, చూస్తుంటాం. సహజ పరిసరాలు మనం గమనిస్తుంటే ఈ విధంగా ఇంటరాక్షన్స్ అనేటివి ఏమవుతూ ఉంటే దీనివల్ల బిడ్డ లోపల ఈ యొక్క భాషా వికాసం కానీ, ప్రజ్ఞా వికాసం కానీ, మామూలుగా మానసిక వికాసంలో అంతర్భాగమే, అవునా కాదా. సో ఈ రకంగా బిడ్డ లోపల ఏంటంటే ఇంటరాక్షన్స్ అనేవి చాలా కీలకమైనది. ఒకటి కుటుంబం లోపల, రెండవది ఇరుగు పొరుగు, నైబర్స్ కావచ్చు. పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళకు ఏమి సరిహద్దులు ఉండవు. మీరు అపార్ట్మెంట్లో కానీ ఇక్కడ కానీ చూడండి, చిన్నపిల్లలు వెళ్తూనే ఉంటారు, వేరే ఇంట్లోకి వెళ్తారు, అటు పోతారు, ఇటు పోతారు, వాళ్ళతో ముచ్చట్లు పెడతారు, అవునా కదా. వాళ్ళు కూడా కూర్చోమంటారు, రమ్మంటారు, ఏదైనా ఇస్తే వాటర్ ఇస్తే తాగుతారు, బిస్కెట్లు ఇస్తే తింటుంటారు. ఇవన్నీ ఇంటరాక్షన్స్, అవునా కదా. చాలా అంశాలను నేర్చుకుంటారు, చాలా అంటే తనను, తన పరిసరాలను అవగాహన చేసుకోవడం. ఈ విధంగా ఇరుగు పొరుగు చేత, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మనం పండగలప్పుడే చూస్తాం, మామూలుగా మనం రిలేటివ్స్కి ఇంటికి వెళ్తుంటాం, కొన్ని ఫంక్షన్స్ కావచ్చు, అవునా కదా, హాలిడేస్లో కానీ అక్కడ కానీ బిడ్డ వెళ్తుంటాడు, అక్కడ కూడా ఇంటరాక్ట్ అవుతుంటారు, చిన్న చిన్న ఫంక్షన్స్ అవుతుంటాయి, పెద్దవాళ్ళు పనులు చేస్తుంటారు, వాళ్ళని చూస్తారు, చూసి వీళ్ళు కూడా నేర్చుకుంటారు, వీళ్ళు కూడా కొన్ని పనులు చేస్తుంటారు, వాళ్ళు మాట్లాడిస్తే వీళ్ళు కూడా మాట్లాడుతుంటారు, ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, ఎప్పుడు వచ్చినావు, మాటలు వింటున్నావు, అవన్నీ ఇంటరాక్షన్స్. ఈ విధంగా బిడ్డ ఏమవుతుంది అంటే ఇరుగు పొరుగు చేత, అందులో బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు వస్తారు. అదే రకంగా చిన్న సమవయస్కులు ఉంటారు, పీర్స్, అనుక్షణం పీర్స్తోటి ఉంటూనే ఉంటుంది. ఇక నెక్స్ట్ వస్తే ఏంటంటే పాఠశాల. మరి పాఠశాలప్పుడు ఎట్లా, ఉపాధ్యాయుల చేత, సమవయస్కుల చేత, ఇతరులు ఎవరైనా కావచ్చు, వాళ్ళ చేత ఇంటరాక్ట్ కావడం అనేది జరుగుతుంది, అవును కదా. లెసన్ చెప్పేటప్పుడు, మనం పాఠ్యాంశాలను బోధించేటప్పుడు మనం పిల్లల చేత ఇంటరాక్ట్ అవుతుంటాం. టీచింగ్ లెర్నింగ్ టీఎల్పీ ప్రాసెస్లో మనం చైల్డ్ చేత ఇంటరాక్ట్ అవుతుంటాం. అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా ఇక్కడ కరికులం అంటారు, అనుభవాలు. ఇంటరాక్షన్స్ వల్ల ఇంటరాక్షన్స్ లీడ్స్ టు ఎక్స్పీరియన్సెస్, ఎక్స్పీరియన్సెస్ లీడ్స్ టు బిహేవియరల్ చేంజ్, అవునా కదా. వెరీ సింపుల్. ఇంటరాక్షన్స్ దేనికి దారితీస్తాయి అంటే ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. ప్రతిచర్యలు అనేటివి అనుభవాలకు దారితీస్తుంది. ఈ అనుభవాల లోపల వాళ్ళు ఏంటంటే ప్రవర్తన మార్పు వస్తుంది,
జ్ఞానంలో పెంపొందుతాయి, అవగాహన చేసుకునే సామర్థ్యం వస్తుంది. మనం మనం మామూలుగా అభ్యాసంలో నేర్చుకున్నది ఇంటరాక్షన్స్ అనేటివి ఎట్లా తోడ్పడతాయో. ఈ విధంగా పాఠశాలలో తీసుకున్నట్టయితే టీచర్స్తో ఇంటరాక్ట్ అవుతుంటారు, పాఠ్యాంశ బోధనలో కూడా కావచ్చు. రకరకాల ఉంటాయి. కరికులం అన్న పదం వాడారు, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. ఈ కరికులం గురించి కన్నింగ్హామ్, ఎవరు కన్నింగ్హామ్ అనే విద్యావేత్త ఏమంటారు, కరికులం ఈజ్ ఎ టూల్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్ టు మోల్డ్ హిజ్ మెటీరియల్ అని చెప్తారు. కరికులం ఈజ్ ఎ టూల్ అంటే ఒక పనిముట్టు, ఇది రాయడానికి ఉపయోగపడేది అట్లాంటిది. కరికులం ఈజ్ ఎ టూల్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్. ఇక్కడ ఆర్టిస్ట్ అంటే మన చేతులు పట్ట. కరికులం అనేది ఒక టూల్ టు మోల్డ్ హిజ్ మెటీరియల్. మన మెటీరియల్ ఎవరు, మన పిల్లలే. టు మోల్డ్ హిజ్ మెటీరియల్ ఇన్ హిజ్ స్టూడియో. మన స్టూడియో ఏది, పాఠశాల. ఈ విధంగా కరికులం అనేది మన చేతులు ఒక పనిముట్టు లాంటిది అని చెప్పేసి ఈ కరికులం గురించి కన్నింగ్హామ్ చెప్పారు. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి ఎక్కడో అడగచ్చు ఏదో సందర్భంలో. మరి కరికులం అంటే ఏంటిది, మనం బిడ్డకి ఇచ్చే అనుభవాలు, ఇన్సైడ్ ద క్లాస్ రూమ్ కావచ్చు, అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ కావచ్చు, ద టోటల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే అనుభవాల మొత్తాన్ని మనం ఏమంటామంటే కరికులం అని పేర్కొంటాం. బిడ్డకు అందించే అనుభవాల మొత్తమే కరికులం అవుతుంది. ఏదైనా ఇక్కడ ఏంటంటే పాఠశాలప్పుడు ప్రతి చర్యలు ఎట్లా జరుపుతారు, ఎక్కడెక్కడ జరుగుతుంది అని ఇక్కడ తీసుకున్నట్టయితే మామూలుగా క్లాస్ రూమ్ కావచ్చు, అవునా కాదా, క్లాస్ రూమ్ కావచ్చు, ప్లే గ్రౌండ్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, అవన్నీ కూడా బిడ్డ పొందే అనుభవాలు. అదే రకంగా తీసుకున్నట్టయితే ప్రతి చర్యలు ఏ విధంగా పొందుతాయి అంటారంటే చూసారా, ఉపాధ్యాయుల చేత ప్రతి చర్యలు, టీచర్స్ చేత ఇంటరాక్షన్స్, అదేవిధంగా సమవయస్కుల చేత ప్రతిచర్యలు ఉంటాయి బిడ్డల పుట్ట. అదే రకంగా ఇంకా ఎవరి చేత, పరిసరాలు, పాఠశాల పరిసరాలు. ఇక్కడ పరిసరం అంటే ఏమేమి వస్తుంది చూసిందా, టీఎల్ఎం కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, ప్లే గ్రౌండ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. పిల్లలు పిక్నిక్ తీసుకెళ్తాం మనం, పిక్నికే కావచ్చు. లేదా పిల్లడు మామూలు నాటకీకరణ చేస్తాడు, డ్రామా వేస్తాడు, యాక్టివిటీ చేస్తాడు, ఆటలు ఆడతాడు, ఏవైనా ఇవన్నీ కూడా ఇంటరాక్షన్సే, పరిసరాల్లో కూడా జరిగింది. అదేవిధంగా ఇంకోటి ఏమి ఇస్తున్నాడు, హిమ్సెల్ఫ్, తనకు తాను కూడా ఇంటరాక్ట్ అవుతారని చెప్తున్నారు. ఎట్లా మనం ఎట్లా ఇంటరాక్ట్ అవుతాం, థింకింగ్, ఆలోచించడం కావచ్చు, లేదా ఇమాజినేషన్, ఊహించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇంటరాక్షన్స్గా పేర్కోవడం అనేది జరిగింది. ఈ విధంగా చైల్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జరిపే ప్రతిచర్యలు అత్యంత కీలకమైనవి. ఈ ప్రతిచర్యల వల్లే సంజ్ఞానాత్మక వికాసం జరుగుతుంది అని ఎవరు చెప్పారు అంటే వైగాట్స్కి తన యొక్క సిద్ధాంతంలో వివరించడం అనేది జరిగింది. మళ్ళీ దేనికి లింకప్ ఉంది, ఎన్సిఎఫ్ 2005. ఇక్కడ కూడా అనుకున్నాం, జ్ఞాన నిర్మాణం, నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది జరగాలి అంటుంది. బిడ్డ తనకు తనే జ్ఞానాన్ని నిర్మించుకోవాలి. అందుకే ఇప్పుడు కొత్త వస్తుంది, మామూలుగా నూతన జాతీయ విద్యా విధానంలో ఉంది, ప్రీవియస్ కూడా ఉంది. ఏంటంటే ప్లీజ్ టీచ్ హౌ టు లర్న్, ఎలా నేర్చుకోవాలో నేర్పించండి. ఇప్పుడు స్లోగన్ దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి, అడగచ్చు, ఎక్కడైనా అడగచ్చు, ఏంటి స్లోగన్, హౌ టు లర్న్. ఇప్పుడు కొత్తది వస్తుంది జాతీయ విద్యా విధానం, ఎన్ఈపి, ఏంది 2020. ఇంతకుముందు కూడా ఉంది, బట్ ఇందులో ఇప్పుడు కూడా ఇదే స్లోగన్, హౌ టు లర్న్, టీచ్ హౌ టు లర్న్ అంటున్నాం. బిడ్డకు అంటే చేపలు కాదు ఇవ్వడం, చేపలు ఎలా పట్టాలో నేర్పండి. అవునా కదా, చేపలు పట్టివ్వడం కాదు, చేపలు ఎలా పట్టుకోవాలో, చేపని ఎలా, హౌ టు క్యాచ్ ద ఫిష్ అనేది నేర్పండి. ఏదన్నా తెలుగే కావచ్చు, ఇంగ్లీషే కావచ్చు, మ్యాథ్సే కావచ్చు, ఎనీథింగ్. బిడ్డకి ఏం నేర్పాలంటున్నాడు, హౌ టు లర్న్, ఎలా నేర్చుకోవాలనో నేర్పించాలంటే. ఇది చాలా ఇంపార్టెంట్ స్లోగనే ఇది కూడా. ఓకే, ఏదైనా ఇందులో మొదటి అంశాన్ని చూస్తాం, ప్రతిచర్యలు అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే క్లాస్ రూమ్లో బిడ్డకు ఇంటరాక్షన్స్ స్కోప్ ఇవ్వాలి, మాట్లాడేటందుకు స్కోప్ ఇవ్వాలి, వేరే పిల్లలతోటి కలిసిమెలిసి ఇంటరాక్ట్ కావడానికి. అవి యాక్టివిటీస్ లోపల కావచ్చు, లేదా ప్రాజెక్ట్ వర్క్ లోపల కావచ్చు, లేదా జనరల్గా పిల్లలు మాట్లాడుతుంటారు, అందులో అర్థం ఉంటుంది, అర్థరహితం ఉండదు. క్లాస్ రూమ్లో మనం చూస్తుంటాం. జనరల్గా మనం ఏం చేస్తాం, పోవడం చెప్పేటప్పుడు వాళ్ళు మాట్లాడితే డిస్టర్బెన్స్ అనుకుంటాం. కాదు, అక్కడ ఇంటరాక్షన్ జరుగుతుంది బిడ్డ లోపల. మీరు కీన్ అబ్జర్వేషన్ చేయండి, కీన్ అబ్జర్వేషన్ చేస్తే తెలిసిపోతుంది. ఓకే, రెండో అంశం ఏంటి అంటే ఎంకేఓ, మోర్ నాలెడ్జబుల్ అదర్స్, ఎక్కువ జ్ఞానవంతులు అనే పదం వాడారు. అదేవిధంగా మూడవది ఏంటంటే స్కఫోల్డింగ్ అనే పదం వాడారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా సులభంగా అర్థమవుతుంది. అదేవిధంగా ZPD, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, సామీప్య వికాస ప్రదేశం.
దీన్ని ఈజీగా సులభంగా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకోవచ్చు. ఉదాహరణగా మనం ఏం చేస్తాం, పిల్లలకి ఏం చేస్తాం, మన పిల్లలకి సైకిల్ నేర్పిస్తాం. సైకిల్ నేర్పిస్తే వాడికి భయం, ఏం చేస్తాడు, నేను పడితే కావచ్చు అని అనుకుంటాడు. అంటే మనం ఏం చేస్తాం, నేను పట్టుకున్నాను ఎక్కువ ఏం కాదు అని అంటాం. వాడు పిల్లవాడు పట్టుకుంటే మెల్లగా వెనక చూస్తూనే ఉంటాడు. అయినా ఏం చేస్తామంటే మనం మెల్లగా సైకిల్ బ్యాలెన్స్ వచ్చేదాకా మెల్లగా కొద్ది దూరం పట్టుకుంటాం, తర్వాత ఏం చేస్తామంటే వదిలిపెడతాం. ఇక తొక్కుంటూ పోతూనే ఉంటాడు. అప్పుడు వాడు వెనకకి తిరిగి చూస్తే వాడు ఒక్కొక్కసారి పడిపోయే ప్రమాదం ఉంటుంది, అయినా మనం వెనకనే ఉంటాం మనం. సో దీన్ని ఏమంటారంటే, మనం ఆ బిడ్డకి ఇచ్చే సైకిల్ నేర్చుకోవడంలో ఇచ్చే సపోర్ట్ని ఏమంటారంటే స్కఫోల్డింగ్ అంటారు, టెంపరీ సపోర్ట్ అంటారు. జనరల్గా ఇట్లా చేయి పట్టుకుంటాం, ఇట్లా సైకిల్ని ఇట్లా పట్టుకొని కొద్ది దూరం నడుస్తుంటాడు, తొక్కిన తర్వాత మనం ఏం చేస్తాం, మళ్ళీ వదిలిపెట్టేస్తాం, ఇక బిడ్డనే వెళ్ళిపోతాడు. దాన్ని ఏమంటారంటే స్కఫోల్డింగ్ అంటారు. మరి అదేవిధంగా ఇంకొక అంశం చూస్తారు కదా, స్కఫోల్డింగ్ అంటే నథింగ్ బట్ టెంపరీ సపోర్ట్. తర్వాత మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటున్నారు, ఎక్కువ జ్ఞానవంతులు. అంటే సైకిల్ మనకు వచ్చు కదా, మనం ఎలా నేర్చుకున్నామో మనకు తెలుసు. సో ఆ అంశంలో ఏంది అంటే మనము ఎక్కువ జ్ఞానం, ఆ బిడ్డ కంటే ఎక్కువ జ్ఞానం తెలిసిన వారని చెప్పచ్చు. మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటారు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, ఈజీగా అర్థమైపోతుంది. అదే రకంగా తీసుకుంటే ఈ స్కఫోల్డింగ్ అనేది మనం చూస్తుంటాం. మనం మామూలుగా స్లాబ్ పోసేటప్పుడు, చెత్త పోస్తారంటారు, ఇండ్లు కట్టేటప్పుడు, నిర్మించేటప్పుడు ఏం చేస్తారు అంటే ఈ కర్రలు టెంపరీ సపోర్ట్ పెట్టేసి ఇక్కడ చెక్కలు పెడతారు, అవునా కదా, మీరు చూస్తూ ఉంటారు. టెంపరీ సపోర్ట్ ఏం చేస్తారు, మనం ఈ స్లాబ్ పోసేస్తారు, పైన పోసిన తర్వాత ఏం చేస్తారు, మామూలుగా 21 days 1 month తర్వాత ఏం చేస్తారు, ఇది తీసి పారేస్తారు. తీసేసిన తర్వాత ఆ స్లాబ్ అట్లనే ఉంటుంది, నిలబడుతుంది ఆ యొక్క స్లాబ్ పోసిన తర్వాత. ఈ విధంగా ఇచ్చే సపోర్ట్ని మనం ఏమంటారంటే స్కఫోల్డింగ్ అంటారు. ఇది ఇచ్చే టెంపరీ సపోర్ట్ను స్కఫోల్డింగ్ అని మనం మామూలుగా గృహ నిర్మాణాల లోపల జనరల్గా యూజ్ చేస్తుంటాం. ఇక్కడ ఏంటి అంటే స్కఫోల్డింగ్ ఈజ్ నథింగ్ బట్ టెంపరీ సపోర్ట్ అన్నట్టు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఉదాహరణ, కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాం మనం. కార్ డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళాం, కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాం. ఏం చేస్తాం మనం, ఆ డ్రైవింగ్ స్కూల్కి వెళ్తే మనతో పాటు ఎవరైతే ఉన్నారో వారు కూడా మనతోటి పక్కనే కూర్చుంటాడు. మొదలొకటి ఏంటంటే హ్యాండిలే ఇస్తాడు, హ్యాండిల్ ఇచ్చేసి అటు ఇటు తిప్పడం వస్తుంది. సెకండ్స్లో ఏం చేస్తాడు, అప్పుడు యాక్సిలేటర్ ఇస్తాడు, తర్వాత బ్రేక్ ఇస్తాడు, తర్వాత గేర్ చేంజింగ్ కూడా ఇస్తాడు, స్టెప్ బై స్టెప్ ఇస్తాడు. ఇచ్చేసి ఇట్లా చేసిన తర్వాత ఒక 15 రోజులు 20 రోజుల తర్వాత ఏం చేస్తాడు, తనకి వదిలిపెడతాడు ఇక మనకు. అంటే ఎప్పటికీ మనతోటి ఉండడు. వచ్చిన తర్వాత ఏం చేస్తాం, అప్పుడు మనం స్వయంగానే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాం. మరి ఆయన ఇచ్చే సపోర్ట్ని ఏమంటున్నామంటే అది స్కఫోల్డింగ్ అంటాం. స్కఫోల్డింగ్ అని చెప్పబడుతుంది. ఇచ్చే సపోర్ట్ స్కఫోల్డింగ్ అంటారు. మరి ఆయన మనకంటే ఎక్కువ వచ్చిన వ్యక్తి కదా డ్రైవింగ్లో, హీఈస్ మోర్ నాలెడ్జ్ ఉంది ఆయన ఎట్లా వేసుకో. అందుకే ఆయన ఏమంటారంటే మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటారు. ఆయన MKO, మోర్ నాలెడ్జబుల్ అదర్స్, ఎక్కువ జ్ఞానవంతులు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కంప్యూటర్ నేర్చుకుంటాం. కంప్యూటర్ నేర్చుకునేటప్పుడు ఎవరు, మన లెక్చరర్ కావచ్చు, లేదా కంప్యూటర్ మీద ఎక్కువ జ్ఞానం ఉన్న మన మిత్రుడే కావచ్చు. ఏం చెప్తాడు, ఇట్లా అని చెప్పిపోతాడు. మళ్ళీ మనం అటు ఇటు అంటాం, ట్రై చేస్తాం, ఇటు అంటాం అటు అంటాం. మనం కొద్ది తర్వాత ఎట్లా ఆన్ చేయాలి, ఎట్లా ఆఫ్ చేయాలి, దాన్ని ఎట్లా ఓపెన్ చేసుకోవాలి, ఎట్లా మెయిల్స్ చేయాలి అని ఒక్కొక్కటి ఏంటంటే మెల్లగా చిన్న సజెషన్ తోటి మనం నేర్చుకుంటాం. తర్వాత క్రమక్రమంగా ఏమైతే మనమే నేర్చుకుంటాం ఇక దాన్ని ఆపరేట్ చేయడం ఎవ్రీడే. కానీ టెంపరీగా ఇచ్చేది ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే, ఆ యొక్క గైడెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే స్కఫోల్డింగ్ అంటారు, టెంపరీ సపోర్ట్ అంటారు. అదేవిధంగా వివిధ సబ్జెక్ట్స్ లోపల మనం గణితం నేర్పేటప్పుడు కానీ, భాష నేర్పేటప్పుడు కానీ ఆ బిడ్డకి ఏంటంటే ఇచ్చే సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని స్కఫోల్డింగ్గా పేర్కోవచ్చు, టెంపరీ సపోర్ట్గా పేర్కోవచ్చు, అవునా కాదు. మొదలు మనం చెప్తాం ఇట్లా రాయాలి, తర్వాత ఆ బిడ్డనే మ్యాథ్స్ మొదలు ఇట్లా వేయాలని చెప్తారు. తర్వాత ఆ బిడ్డనే మ్యాథ్స్ ఇంట్రెస్ట్ కుదిరినాక ఆయనే నేర్చుకుంటూ వెళ్తాడు, స్వయంగా నేర్చుకుంటూ వెళ్తాడు. దాన్ని స్కఫోల్డింగ్ అంటాం. ఇక నెక్స్ట్ అంశాన్ని తీసుకున్నట్టయితే చూడండి, ఆటలు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఆటల్లో ఇప్పుడు చూస్తాం కదా, ఆటల్లో ఇప్పుడు కూడా పీఈటీలు కానీ పీడీలు కానీ వాళ్ళు ఏం చేస్తారు, కానీ క్రికెట్ కానీ కోచెస్ వాళ్ళు జనరల్గా చెప్తారు, ఇట్లా చెప్పాలి, ఇట్లా వేయాలని చెప్తారు, టెంపరీ ఇస్తారు. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, మనమే మామూలుగా టెక్నిక్ నేర్చుకుంటాం, ముందుకెళ్ళిపోతాం. ఇవన్నీ ఏంలైనా లెర్నింగ్ లోపల ఇచ్చేది ఏంటంటే మామూలుగా ఆ ఇచ్చేదాన్ని స్కఫోల్డింగ్ అంటారు. సో అందులో కూడా ఎక్కువ జ్ఞానవంతులు. ఆటలు ఆడేటప్పుడు కూడా చూస్తాం మనం జనరల్గా, చిన్నప్పుడు చిన్న ఆటలు కానీ పెద్ద ఆటలు కానీ ఇంట్లో ఆడేటప్పుడు, చెస్ గేమ్ ఆడేటప్పుడు చూస్తుంటాం. చెస్ కానీ క్యారమ్స్ కానీ నేర్చుకునేటప్పుడు మనం ఏం చేస్తాం, స్ట్రైకర్ వాటికి ఇట్లా కొట్టాలని పిల్లకి చెప్తాం, మనం చేయి పెట్టి కూడా కొన్నిసార్లు చెప్తుంటాం.
తర్వాత ఆ బిడ్డ ఏం చేస్తాడు, వద్దు నేనే 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 అంటాడు. అదే కదా పిల్లలు సొంతంగా డ్రెస్ వేసుకునేటప్పుడు, చెప్పులు వేసుకునేటప్పుడు మనం ఇస్తే ఏం చేస్తాడు, చూస్తాడు మనం ఎట్లా వేసుకుంటున్నాం, ఎట్లా పెట్టుకుంటాం చూస్తాడు, వాడు గమనిస్తాడు, అబ్జర్వ్ చేస్తాడు చిన్నవాడు. ఆ తర్వాత మనం పెడితే ఏం చేస్తాడు, నేనే చేస్తా అంటాడు. చేసి ఆ పిల్లాడు స్వయంగా చేసుకుంటాడు. అవునా కదా? అప్పుడు ఇచ్చే సపోర్ట్ని ఏమంటామంటే టెంపరీ సపోర్ట్ లేదా స్కఫోల్డింగ్ అంటారు. సో అంశంలో ఏదైతే ఉందో జ్ఞానం, ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళమంట. ఓకే, మూడోది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ZPD, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. దీన్ని సామీప్య వికాస ప్రదేశం అంటారు. అవునా కదా? దీనిలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 2 అంశాలు వస్తాయి. ఒకటేమో యాక్చువల్ డెవలప్మెంట్ అని వస్తుంది, 2 చాలా ఇంపార్టెంట్. ఒకటి నిజ వికాసం, అదేవిధంగా రెండవది ఏంటంటే సంభావ్య వికాసం అంటారు. ఒకటేమో దీన్ని యాక్చువల్ డెవలప్మెంట్, రెండవది ఏమంటారంటే ప్రాబబుల్ డెవలప్మెంట్ అంటారు. 2 అంశాలు వస్తాయి. ఒకటి యాక్చువల్ డెవలప్మెంట్, రెండవది ప్రాబబుల్ డెవలప్మెంట్ అంటారు. ముఖ్యంగా ఇందులోపట యాక్చువల్ డెవలప్మెంట్ లేదా నిజ వికాసం అని దేన్ని అంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం సొంతంగా నేర్చుకునేది కొంతవరకు నేర్చుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ సైకిలే నేర్చుకున్నాం, కంప్యూటర్ నేర్చుకున్నాం. ఎంతవరకు నేర్చుకుంటాం మనం? కొంతవరకు మాత్రమే నేర్చుకుంటాం. దాన్ని ఏమంటారు అంటే, మనం ఓన్గా ఒక్కలమే ఎంత నేర్చుకుంటామో దాన్ని ఏమంటారంటే నిజ వికాసం అంటారు, యాక్చువల్ డెవలప్మెంట్ అంటారు. నిజ వికాసం అని పేర్కొంటారు. ఓన్గా ఒక్కలమే, ఆ చైల్డ్ కానీ మనమే కానీ ఒక్కలమే ఎంత నేర్చుకుంటాం, మన సొంతంగా నేర్చుకుంటే కొంత నేర్చుకుంటాం, నో డౌట్. దాన్ని యాక్చువల్ డెవలప్మెంట్ అంటారు. అట్లా కాకుండా ఇంతకుముందు అనుకున్నాం కదా, దానిపైన ఎక్కువ తెలిసిన వ్యక్తి సపోర్ట్ ఇస్తున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు. ఆ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కువ నేర్చుకుంటాం. అవునా కదా? మనం నేర్చుకోవాల్సిన దానికంటే ఎక్కువ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపెట్టారు, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఓన్గా నేర్చుకుంటే ఇంత నేర్చుకుంటాం. కానీ అట్లా కాకుండా ఒకరి ఇంకోళ్ళ సాయం తీసుకుంటే ఎక్కడ దాకా నేర్చుకుంటామంటే చూడండి ఇంతవరకు. అవునా కదా? దీన్ని ఏమంటారంటే సంభావ్య వికాసం అంటారు, ప్రాబబుల్ డెవలప్మెంట్ అంటారు. సంభావ్య వికాసం, ప్రాబబుల్ డెవలప్మెంట్ అని పేర్కోవడం అనేది జరుగుతుంది. ఇక ZPD అంటే ఏంటి అంటే చూడండి, ఈ రెండింటి మధ్య తేడా, ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాబబుల్ డెవలప్మెంట్ అండ్ యాక్చువల్ డెవలప్మెంట్, విచ్ ఈస్ నోన్ యాజ్ ZPD అంటారు, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. చూడండి మరొకసారి, ఏంది సంభావ్య వికాసం, ప్రాబబుల్ డెవలప్మెంట్, యాక్చువల్ డెవలప్మెంట్ల మధ్య తేడాకే ఏమని పేరు అంటే ఈ యొక్క ZPD, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. ZPD వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ మామూలుగా ఈ యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ZPD చాలా కీలకమని చెప్పబడుతుంది. ZPD అనేది అంటే ఈ విధంగా మనం ప్రతిచర్యలు జరిపేటప్పుడు, అంటే ఇతరుల మోర్ నాలెడ్జబుల్స్ అదర్స్ మనకు టెంపరీ సపోర్ట్ ఇచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ఎక్కువ జరుగుతుంది, ఎక్కువగా నేర్చుకోగలుగుతాం, సంజ్ఞానాత్మక వికాసం అనేది ఎక్కువ జరుగుతుంది అనేది ఇక్కడ చాలా అత్యంత కీలకమైనది. ZPD, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. మరొకసారి చూడండి, ఏమంటున్నాం, మనం స్వయంగా ఎంత నేర్చుకోగలుగుతామో మనమే అయితే ఎంత నేర్చుకుంటాం, దాన్ని ఏమంటారు నిజ వికాసం అంటారు. అట్లా కాకుండా దానిలో నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళు చెప్తే ఏమవుతుందంటే దాన్ని ఎక్కువ నేర్చుకోగలుగుతాం. అవునా కాదు? సో దాన్ని ఏమంటున్నారు అంటే సంభావ్య వికాసం లేదా దీన్ని ప్రాబబుల్ డెవలప్మెంట్ అంటారు. చూసారు కదా ఇక్కడ మరొకసారి, ఇండివిజువల్ ఒక్కలమైతే ఎంత నేర్చుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత నేర్చుకున్నాడు. అదేవిధంగా ఇంకొక దాని మోర్ నాలెడ్జబుల్ అదర్స్ కనుక తీసుకున్నట్టయితే ఆయన నేర్చుకునేది ఏంటంటే దీనికంటే ఎక్కువగా ఉంటుంది. అవునా కాదు? దీన్ని ఏమంటారు అంటే సంభావ్య వికాసం లేదా ప్రాబబుల్ డెవలప్మెంట్ అంటారు. ఈ రెండింటి మధ్య తేడా, ప్రాబబుల్ డెవలప్మెంట్, యాక్చువల్ డెవలప్మెంట్, ఈ రెండింటి మధ్య తేడానే ఏమంటారంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. మనం గణితం చెప్పేటప్పుడు చూడండి, పిల్లలకు గైడెన్స్ ఇస్తాం, మనం పిల్లవాడు సొంతంగా చేస్తాడు. కానీ ఎప్పుడైతే మనం గైడెన్స్ ఇస్తామో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ బిడ్డ ఎక్కువ నేర్చుకుంటారు. బిడ్డ స్వయంగా నేర్చుకుంటాడు మ్యాథ్స్, గణితం, నో డౌట్. కానీ ఒక మ్యాథ్స్ టీచర్ గైడెన్స్లో పడిందంటే ఆ బిడ్డ ఎక్కువగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. దాన్ని ఏమంటున్నారు అంటే ప్రాబబుల్ డెవలప్మెంట్ అని అంటున్నారు. ఈ రెండింటి మధ్య తేడానే ఏమంటారంటే ZPD. ఇంట్లోకి వెళ్ళి బిట్స్ ఫ్రేమ్ కావచ్చు. స్కఫోల్డింగ్ అంటే ఏంటి, లేదా జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, తెలుగులో ఏమంటున్నారు సామీప్య వికాస ప్రదేశం అంటే ఏంటి, లేదా ఇక్కడ తీసుకున్నట్టయితే మోర్ నాలెడ్జబుల్ అదర్స్, ఎక్కువ జ్ఞానవంతులు అంటే ఏంటి అనేది ఈ సిద్ధాంతాల లోపల ఉన్న ప్రతిచర్యలు, ఈ 4 అంశాలు అత్యంత కీలకమైనవి. ఇందులోపల మనం ఎగ్జాంపుల్స్ ద్వారా కూడా నేర్చుకున్నాం.
ఉదాహరణగా సైకిల్ నేర్చుకోవడం లోపల కావచ్చు, కంప్యూటర్ నేర్చుకోవడం కావచ్చు, LSRW స్కిల్స్ భాష నేర్చుకోవడం కావచ్చు, గణితం కావచ్చు, గేమ్స్ కావచ్చు, ఏదైనా ఇతర అంశాలు ఎప్పుడు నేర్చుకోవడం లోపల అంశమైన ఒక గైడెన్స్ ద్వారా ఉన్నప్పుడు ఏ పని చేసినా మనం అనుకుంటాం కదా గైడెన్స్ ఉంటే మంచిది అనుకుంటాం. అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా చూడండి, కోచింగ్కి వెళ్తున్నారు, ఎంత ఫాస్ట్గా చేయాలి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫాస్ట్గా చేయాలి, నో డౌట్ అందరికీ నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఇన్ టైంలో చేయాలి. ఎట్లా చేయాలి అంటే అక్కడ ఏమవుతుంది, సహజంగానే దానికి మనకు లింకప్ చేసి క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అన్ని అంశాలను కూడా దయచేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా రాదు టాపిక్ కూడా రాకుంటే ఏం చేస్తాం, మనం వచ్చిన వాళ్ళ సాయం తీసుకుంటాం, మనం నేర్చుకుంటాం, కానీ ఇంకొంచెం అర్థమైతే లేదు అంటే మనం కన్సర్న్ లెక్చరర్స్ ద్వారా కానీ మన మిత్రుల ద్వారా కానీ మరొకసారి కొంత నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. సో ఇది ఏంటంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్లో మరొకసారి చూద్దాం. వీరేమన్నారు, సాంఘిక సాంస్కృతిక నిర్మితవాదం అన్నారు, వీరు రూపొందించిన వాదాన్ని. అదేవిధంగా మామూలుగా ఇంటరాక్షన్స్కు చాలా కీలకమైన పాత్ర ఉంటుందని చెప్పారు. శిశువు తన సాంఘిక సాంస్కృతిక పరిసరాల్లో జరిపే ప్రతిచర్యల వల్ల శిశువులో సంజ్ఞానాత్మక వికాసం జరుగుతుందని వారు చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా మరి ఎడ్యుకేషనల్ అప్లికేషన్స్ ఏంది అంటే దీనిలో చూసినాం రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి సహాభ్యసనం, కొలాబరేటివ్ లెర్నింగ్ అని అంటారు. అదేవిధంగా రెండవది తీసుకుంటే సహకార అభ్యసనం, కోఆపరేటివ్ లెర్నింగ్. అదేవిధంగా ప్రాజెక్ట్స్ లోపల దీని యొక్క అప్లికేషన్స్ కనబడతాయి. మరి కొలాబరేటివ్ లెర్నింగ్ అంటే, సహాభ్యసనం అంటే ఏంటిది, ఉదాహరణగా గ్రూప్ ప్రాజెక్ట్స్ ఇస్తాం మనం, అవునా కదా, స్కూల్లో ఒక వర్క్ సైన్స్ ఫేర్ నిర్వహిస్తాం, నిర్వహించేటప్పుడు ఏం చేస్తారు, ఒకరు ఒక పని చేస్తారు, ఇంకోళ్ళు ఒక పని చేస్తారు, ఒక గ్రూప్కి ఒక వర్క్ ఇస్తాం, ఒక మొక్క నాటమనే అంటాం. మొక్క నాటేటప్పుడు ఏం చేస్తారు బిడ్డ, ముగ్గురుకో నలుగురికో ఇస్తే ఒకళ్ళు ఒక పని చేస్తారు, ఇంకోళ్ళు ఒక పని చేస్తారు, ఇంకోళ్ళు ఇంకో పని చేస్తారు, అవునా కదా. చేస్తే ఏమైతే ఒకళ్ళ నుంచి ఒకరు నేర్చుకుంటారు వాళ్ళు, నేను చేస్తే కొద్ది చేసినాక నేను కూడా చేస్తా అంటారు. హౌ టు లెర్న్, ఎట్లా నేర్చుకోవాలి చూస్తాడు, చూసి నేర్చుకుంటాడు. ఈ బిడ్డ ఆయన చేసిన పని ఈయన పని కూడా చేస్తుంటారు. ఈ విధంగా ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే సహాభ్యసనం లేదా కొలాబరేటివ్ లెర్నింగ్ అంటారు. గ్రూప్ ప్రాజెక్టులో కానీ గ్రూప్ యాక్టివిటీ లోపల కానివ్వండి, పిల్లవాడికి యాక్టివిటీస్ ఇస్తాం క్లాస్ రూమ్లో ప్రైమరీలో యాక్టివిటీ మెథడ్లో. సో అక్కడ బిడ్డ ఏంటంటే ఈ యొక్క కొలాబరేటివ్ లెర్నింగ్ చేసేది. మరి రెండో అంశం ఇది సహకార అభ్యసనం అంటున్నాం, కోఆపరేటివ్ లెర్నింగ్ అంటాం. కోఆపరేటివ్ లెర్నింగ్ అంటే గణితం ఎక్కువ వచ్చిన బిడ్డ ఉంటాడు, కొంచెం కొంతగా అర్థమైతే లేదు, మనం అప్పచెప్తాం బిడ్డ పీర్ లెర్నింగ్ లోపల ఏం చేస్తాం, రెండు కొంచెం చూడి బాబు కొద్దిగా చెప్పమని చెప్తాం, అవునా కాదా. దాన్ని ఏమంటారంటే అంటే ఎక్కువ వచ్చిన వ్యక్తి, మోర్ నాలెడ్జబుల్ అదర్స్, ఇక్కడ ఎక్కువ జ్ఞానవంతులు ఏం చేస్తామంటే టెంపరీ సపోర్ట్ గిట్లా వేసుకోమని చెప్తాడు. దాన్ని ఏమంటామంటే మామూలుగా సహకార అభ్యసనం అంటారు, కోఆపరేటివ్ లెర్నింగ్. ఇక ప్రాజెక్ట్ కానీ గ్రూప్ ప్రాజెక్ట్స్ కానీ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ కావచ్చు, గ్రూప్ యాక్టివిటీస్ కావచ్చు, ఇందులోపల ఏంది అంటే ఇవన్నీ కూడా మనకి ఏంది అంటే నాలెడ్జ్ కన్స్ట్రక్షన్లో చాలా కీలకమైన పాత్ర వహిస్తాయి. జ్ఞాన నిర్మాణానికి అత్యంత కీలకమైనది అంటే ప్రతిచర్యలు, ఇంటరాక్షన్స్ అనేవి ఎవరి చేత చేస్తారు, మనం తీసుకున్నాం కుటుంబం కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, పాఠశాలకు వస్తే టీచర్స్ కావచ్చు, TLM కావచ్చు, అవునా కదా, పీర్ గ్రూప్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇంటరాక్షన్స్ అనేవి చాలా ఇంటరాక్షన్స్ లీడ్స్ టు ఎక్స్పీరియన్సెస్ లీడ్స్ టు బిహేవియరల్ చేంజ్, ప్రవర్తన మార్పు. ఈ యొక్క లెర్నింగ్ అంటాం దాన్నే, నథింగ్ బట్ లెర్నింగ్ లీడ్స్ టు డెవలప్మెంట్. ఇంటర్లింక్ చూసారా, ఇంటరాక్షన్స్ అనేవి ఎట్లా లింక్ ఉంది అంటే చూడండి, ఇంటరాక్షన్స్ లీడ్స్ టు ఎక్స్పీరియన్సెస్ లీడ్స్ టు లెర్నింగ్ లీడ్స్ టు డెవలప్మెంట్. వెరీ సింపుల్ ఫార్ములా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటరాక్షన్స్ అనేటివి దేనికి దోహదం చేస్తాయి, అనుభవాలు వస్తాయి ఇంటరాక్షన్స్ వల్ల. ఈ అనుభవాలు దేనికి దోహదం చేస్తుంది, అభ్యసనానికి దోహదం చేస్తుంది. ఈ అభ్యసనం అనేది దేనికి దోహదం చేస్తుంది, డెవలప్మెంట్, వికాసానికి దోహదం చేస్తుంది. సో ఇవి అత్యంత కీలకమైన అంశాలు. సో మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. దయచేసి తప్పనిసరిగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే దయచేసి మీరు కంపల్సరీగా మీరు ఆ యొక్క బాక్స్లో మీ యొక్క దానిలో దయచేసి అందులో ఇవ్వండి. తర్వాత మీకు అవసరమైతే ఏదైనా మీరు ఏమి హెసిటేట్ చేయొద్దు. మీకు తెలిసిందే ఫోన్ నెంబర్ 9949038628. మరొకసారి నా ఫోన్ నెంబర్ 9949038628. సో కంక్లూడ్ చేసే ముందు చూద్దాం మళ్ళీ ఒక్కసారి, ఎందుకంటే రివిజన్ ఇది ఏం లేదు, రివిజన్. సో శిశు వికాసంలో మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అత్యంత ముఖ్యమైన సిద్ధాంతం ఏంటి అంటే వైగాట్స్కి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం.
దీన్ని ఏమంటున్నారు? వైగాట్స్కీస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ లేదా థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. చాలా కీలకమైనది. సంజ్ఞానాత్మక వికాసం ఎట్లా జరుగుతుంది అంటే, సంజ్ఞానాత్మక వికాసం అంటే ప్రజ్ఞా వికాసం ఎలా జరుగుతుంది, ప్రజ్ఞా వికాసం అంటే ప్రజ్ఞ అంటే అవగాహన చేసుకునే సామర్థ్యం, సర్దుబాటు చేసుకునే సామర్థ్యం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఎలా డెవలప్ అవుతుంది. అవునా? ఇదే నథింగ్ బట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఎట్లా అంటున్నారు వీరు? ప్రతిచర్యల వల్ల జరుగుతుంది. చూడండి, ఇక్కడ శిశువు తన సాంఘిక సాంస్కృతిక పరిసరాల్లో జరిపే ప్రతిచర్యల వల్ల శిశువులో సంజ్ఞానాత్మక వికాసం జరుగుతుందని చెప్తున్నారు. అత్యంత కీలకమైనది. ఇందులో ఉండే అంశం ఏంది? ఇంటరాక్షన్స్ ఒకటి. రెండవ అంశం ఏంది? చూసారు కదా, ఎంకేఓ మోర్ నాలెడ్జబుల్ అదర్స్. అదేవిధంగా మూడవది స్కఫోల్డింగ్ అంటే టెంపరీ సపోర్ట్. నాలుగవది జెడ్పిడి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. అంటే ఏంది? నిజ వికాసము సంభావ్య వికాసాల మధ్య తేడానే ఏమంటారంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. అంటే వాట్ కెన్ ఐ డూ మై సెల్ఫ్, నేను ఒక్కనైతే ఏం చేస్తా, దాన్ని ఏమంటారంటే నిజ వికాసం అంటారు. వాట్ కెన్ ఐ డూ విత్ హెల్ప్ ఆఫ్ అదర్స్ లేదా మోర్ నాలెడ్జబుల్ అదర్స్ తోటి చేసేదాన్ని ప్రాబబుల్ డెవలప్మెంట్గా పేర్కొంటారు. మరొకసారి ఇక్కడ చూడండి, వాట్ కెన్ ఐ డూ మై సెల్ఫ్ అనేది యాక్చువల్ డెవలప్మెంట్. వాట్ కెన్ ఐ డూ విత్ ద హెల్ప్ ఆఫ్ మోర్ నాలెడ్జబుల్ అదర్స్, దాన్ని ఏమంటారంటే సంభావ్య వికాసం లేదా ప్రాబబుల్ డెవలప్మెంట్ అంటారు. అదే రకంగా కంక్లూజన్లో చాలా ఇంకొక చిన్న అంశం మళ్ళీ కూడా దయచేసి ఇక్కడ ఏంటి అంటే, భాషా వికాసం లోపల మీరు చెప్పారు ఎట్లా ఉంటుంది అనేది. జస్ట్ మళ్ళీ తర్వాత డీటెయిల్గా వెళ్దాం. ఈ భాషా వికాసం లోపల ఏంటంటే 3 రకాల ప్రసంగాలు ఉంటాయంటారు. ఒకటేమో సాంఘిక ప్రసంగం, సోషల్ స్పీచ్ అన్నారు. అదేవిధంగా రెండవది ఏంటంటే ప్రైవేట్ స్పీచ్ అన్నారు, ప్రైవేట్ ప్రసంగం. మూడవది ఏమంటారంటే నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం అన్నారు. సాంఘిక ప్రసంగం అంటే జనరల్గా శిశువు వేరే వాళ్ళతో మాట్లాడడం లేదా వేరే వాళ్ళు ఇంకోళ్ళతో కుటుంబ సభ్యులే ఉన్నారు. శిశువు కుటుంబ సభ్యులతో 2 ఇయర్స్లో ఉంటుందట, కుటుంబ సభ్యులతో మాట్లాడడం అనేది జనరల్ జరుగుతుంది కదా, దాన్ని సాంఘిక ప్రసంగం అంటారు. అదేవిధంగా రెండవ దాన్ని ఏమంటున్నారంటే ప్రైవేట్ ప్రసంగం. 3 ఇయర్స్లో పిల్లవాడు తనలో తానే మాట్లాడుకుంటాడు, ఏదో వీడియో మాట్లాడుతుంటాడు అని మనం జనరల్గా ఒకసారి ఏదో అనుకుంటాం. కానీ అది ఏంటంటే మామూలుగా ఏమంటున్నారు? ప్రైవేట్ ప్రసంగం అంటున్నారు. అది కాగ్నిటివ్ డెవలప్మెంట్లో అత్యంత కీలకమని చెప్తున్నారు. ప్రైవేట్ ప్రసంగం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక మూడవది నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం. తర్వాత 7 ఇయర్స్ వరకు ఏంటంటే ఇక మామూలుగా ఇన్నర్గా సైలెంట్గానే మాట్లాడుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క భాషా వికాసంలో వారు అత్యంత కీలకంగా 3 అంశాలు చెప్పారు. ఒకటి సాంఘిక ప్రసంగం, రెండవది ప్రైవేట్ ప్రసంగం, మూడవది నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం, సోషల్ స్పీచ్, ప్రైవేట్ స్పీచ్, సైలెంట్ ఇన్నర్ స్పీచ్ అని 3 భాగాలుగా పేర్కోవడం అనేది జరిగింది. సో దయచేసి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి, తప్పనిసరిగా చదవండి. తెలుగు అకాడమీ బుక్స్లో చాలా బాగా ఇచ్చారు. మీ ఇష్టం, మీకు నచ్చింది చదవండి, అట్లేం లేదు ఇదే చదవండి ఇది చదవద్దు అనేది మేము కాదు. మీకు రావాలి, ఎక్కడి నుంచి టెట్లో టాప్ మంచి స్కోర్స్ తీసుకొని రావాలి. సో దయచేసి మళ్ళీ రివిజన్ మళ్ళీ చదవండి. ఒకటి 10 సార్లు చదవండి. విన్నది మళ్ళీ కావాలంటే మళ్ళోసారి వినండి 10 సార్లు. మళ్ళీ ఇంతకుముందు అనుకున్నాం విజేతల మనోగతాన్ని చెప్పినప్పుడు చెప్పారు సార్, ఒక్కొక్క దాన్ని 10 times 15 times చదవండి, తప్పనిసరిగా అర్థమైతే. ఎక్కడ ఏ బిట్ వచ్చినా ఇట్లా కళ్ళు మూసుకొని చేయాలి. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.